హుస్నాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవనం ఏసీ కమ్యూనిటీ హాల్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. వైశ్య భవనం ఏసీ కమ్యూనిటీ హాల్కు ప్రభుత్వం నుంచి 45 లక్షల మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, సిద్దిపేట గ్రంథాలయం సంస్థ చైర్మన్ లింగమూర్తి, ముఖ్య నేతలు, ఆర్యవైశ్య సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. అందులో నాది కూడా కొద్దిగా సహకారం, ఎందుకంటే నిర్మాణానికి ఎక్కువనే ఉండొచ్చు. ఇప్పుడు ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మీరు కూడా కొంత యాడ్ చేసుకొని కొంత ఖర్చు ఎక్స్పెండిచర్ దాదాపుగా 45 లక్షల రూపాయలతో ఈరోజు ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ అభినందనలు. భవిష్యత్తులో హుస్నాబాద్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా మరి ఇందులో మంచిగా కొంత రిలాక్స్ మోడ్లో ఈ ఫంక్షన్ జరుపుకునేటువంటి అవకాశం ఉంది. మీ అందరికీ కూడా ముందు నుంచి అనేక సేవా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు మీరు ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు నాకు అభినందన తెలియజేస్తూ, తప్పకుండా మరి ఇంకా భవిష్యత్తులో హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మీరంతా కూడా ఒక ప్రధాన భూమికను మిగతా కార్యక్రమాలన్నీ జరిగే కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం ఉండాలి. హుస్నాబాద్ ప్రాంత విద్యా వ్యవస్థ కావచ్చు, ఇతర వ్యవస్థలను పెంపొందించే అభివృద్ధి చేసే కార్యక్రమాలు మీ అందరి సహకారం. వ్యాపారస్తులుగా రేపొద్దున 4 ఇన్స్టిట్యూట్స్ వస్తే 4 రకాల ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ ఇతరత్ర కొద్దిగా అభివృద్ధి అయితే మీరు వ్యాపార రంగంలో ఉన్న మీ అందరి యొక్క వ్యాపారం పెరుగుతుంది, వచ్చిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఈ గ్రామాలకు చుట్టుపక్కల 4 జిల్లాలకు హుస్నాబాద్నే తెచ్చుకోవాలనే దిశగా అభివృద్ధి జరగాలి. వ్యాపార రంగంలో మీకు ఉన్నపడే ఇబ్బందులు ఏం లేకుండా అన్ని రకాల సమస్యలు పరిష్కరించే బాధ్యత మీ శాసనసభ్యుడిగా నాది. మీరు కూడా కొంత మీ వ్యాపారాన్ని ఎక్స్పెన్షన్ చేసుకొని ఇంకా కొద్దిగా అభివృద్ధిలోకి హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు సంబంధించి అవసరమైన అన్ని ఇక్కడనే దొరికే విధంగా బయటకు పోయి సిద్దిపేటకో, కరీంనగర్కో, వరంగల్కో కొనుక్కునే అవసరం లేకుండా ఇక్కడనే అన్ని రకాల దొరికేటువంటి నన్ను కట్టుకున్నటువంటి చీరలు కావచ్చు, బట్టలన్నీ ఇక్కడనే హుస్నాబాద్లో దొరికేటట్టుగా వ్యాపారాలు అభివృద్ధి చేయాలని చెప్పి నేను సందర్భంగా కోరుతూ అందరూ కూడా హుస్నాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ